హలో అండి. నేను డాక్టర్ లావణ్య, డెర్మటాలజిస్ట్. సో, ఈ వీడియో చేయడానికి కారణం చాలామంది ఈ ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో ఇంకా ఎక్కడన్నా గానీ అట్లా జస్ట్ ఆఫర్స్ ఉన్నాయి, డిస్కౌంట్స్ ఉన్నాయి అని చెప్పేసి స్కిన్ ట్రీట్‌మెంట్ అది ట్రీట్‌మెంట్ బ్యూటీ పార్లర్‌కెళ్ళడం కాదు. సో, ఒక యాక్నీకి గానీ, అంటే పింపుల్స్‌కి గానీ, పిగ్మెంటేషన్‌కి గానీ, స్కార్స్‌కి గానీ ట్రీట్‌మెంట్ అనేది జస్ట్ ఇలా ఆఫర్స్ ఉన్నాయని చెప్పి చూసేసి వేలు వేలు ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ పాపము వేలు వేలు కూడగట్టి అంటే దాచుకున్న మనీ ఇచ్చేస్తున్నారు ఎళ్ళిపోయి నమ్మేసి. ఇంకా పోనీ దానికి ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుందా అంటే, నేను పర్సనల్‌గా ఈ మధ్య లైక్ ఒక 1 మంత్‌లోనే ఒక 3, 4 కేసెస్ చూసాను. ఆహ్, ఫేస్‌కి అసలు అవసరం లేకపోయినా పీఆర్‌పీ చేయించుకున్నారు. పాపం తెలీదు వాళ్ళకి. అండ్ అది చేయించుకున్న తర్వాత ఫీవర్ మొత్తం ఇలా చీక్స్ మొత్తం ఉబ్బిపోయి, అంతా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల అలా అయిపోయి, అలా ఒక 2, 3 పేషెంట్స్‌కి అయింది. ఆహ్, అసలు పాపం వాళ్ళకి అట్‌లీస్ట్ అక్కడ నేను అంటే ఉన్న డాక్టర్‌కి చూపియట్లేదనమాట వాళ్ళు, ఆ క్లినిక్ వాళ్ళు. వీళ్ళే కోట్లేసేసుకొని పాపం పేషెంట్‌కేం తెలుసండి, వాళ్ళు నమ్మి డాక్టరేమో అనుకోని చేయించుకుంటున్నారు. పోనీ ఎవరు చేసేది? నాన్ మెడికల్ పీపుల్ గూడా చేస్తున్నారు. హ్మ్. అండ్ డెంటిస్ట్ అంటే ఇప్పుడు ఫేషియల్ అండ్ మాక్సిలరీ సర్జన్స్ కూడా కొన్ని ప్రొసీజర్స్ చేయొద్దు అని డెంటల్ కౌన్సిల్ నుంచి రీసెంట్‌గా ఒక ఆర్డర్ వచ్చింది. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి. కానీ అదేం లేకుండా, అదేం చూడకుండా అసలు మొహానికి అసలు అంటే పీఆర్‌పీ చెయ్యొచ్చా లేదా అని చెప్పి ఎవరు చెప్పాలి? డెర్మటాలజిస్ట్ చెప్పాలి. మాకు ఒక మొత్తం మేము చదివిన ఎండీలో ఫుల్ ఐ మీన్ ఎస్థెటిక్ డెర్మటాలజీ అనేది సెపరేట్ సబ్జెక్ట్ దాంట్లో. దానికి సంబంధించి బుక్స్, ఆర్గనైజేషన్స్, దానికి సంబంధించి కాన్ఫరెన్సెస్ అన్నీ ఉంటాయి. అంతంత పెద్ద బుక్స్ ఉంటాయి. అవి చదివి అండ్ మేము మా పీజీ లైక్ అంటే మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డేస్‌లోనే మేము లేజర్‌లు, పీఆర్‌పీలు ఆహ్, ఇంకా ఇలా యాక్నే స్కార్స్ ట్రీట్మెంట్, యాక్నే ట్రీట్మెంట్, పింపుల్స్ ట్రీట్మెంట్, పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ అసలు ఎందుకొస్తుంది? ఇప్పుడు పిగ్మెంటేషన్‌కి కాజెస్ చాలా ఉంటాయి. పింపుల్స్‌కి చాలా కాజెస్ ఉంటాయి. హార్మోనల్ ఉండొచ్చు. పిగ్మెంటేషన్‌కి ఏమైనా హార్మోనల్ ఆర్ ఎనీ విటమిన్ డెఫిషియన్సీస్ కాజ్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఇంకా అడ్రినల్ అని కొన్ని రకాల గ్లాండ్స్ వల్ల ఎండోక్రైన్ ప్రాబ్లమ్ గావచ్చు. లేకపోతే ఏమన్నా కెమికల్ ఇష్యూస్ అవ్వచ్చు. లైక్ ఏమైనా కెమికల్ డెర్మటైటిస్‌లు అయి ఉండొచ్చు. ఇంకా చాలా చాలా అంటే చాలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైకెన్ ప్లానస్ అని అంటారు. దాంట్లో కూడా పిగ్మెంటేషన్ వస్తుంది ఫేస్ మీద. ఆ! ఇవన్నీ వ ఇవన్నీ చేసే వాళ్ళకి తెలియాలి. అవేం తెలియకుండా జస్ట్ పిగ్మెంటేషన్‌కి ఇదేసేస్తాను, ఈ పీల్ పూసేస్తాను, ఈ లేజర్ చేసేస్తాను. సరే మెషిన్ ఉంది గదా! కొనేసాము. సరే డబ్బులొస్తాయని జెప్పేసి ఏదో పార్లర్ లాగా పెట్టేసి వాళ్ళు చేస్తున్నారు. చేయించుకునేవాళ్ళు మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు ప్లీజ్ వాళ్ళు డాక్టరా? కాదా? నేను డెర్మటాలజిస్ట్‌ని కలవాలి. ఆ! దానికి సంబంధించి ప్రిస్క్రిప్షన్ ఏది నా స్కిన్‌కి, నా ఇష్యూకి ఇప్పుడు సెట్ అవుతుంది. నేను తెలుసుకోవాలి. అప్పుడే ప్రొసీజర్ చేయించుకుంటాను అని చెప్పండి. లేకపోతే ఇలాంటి కాంప్లికేషన్స్ అంటే అసలు ఫిల్లర్స్ ఇవి చేయించుకుని ఎవరెవరి దగ్గరో ఆ ఫిల్లర్ చేయించుకుంటే అంటే అసలు చేయించుకోవద్దని చెప్పట్లేదు. కానీ ఒక డెర్మటాలజిస్ట్ తోటి చేయించుకోవాలి. లేకపోతే ఏమవుతది, ఆ ఇంజెక్షన్స్ తోటి ఇన్ఫెక్షన్‌లు అవ్వడాలు, కళ్ళు పోవడాలు, విజన్ గూడా పోవచ్చు. అట్లాంటివి గూడా అవుతాయి. బొటాక్స్ ఇంజెక్షన్‌లు నర్వ్‌కి డ్యామేజ్ చేసి మొత్తం ఒక సైడ్ మజిల్స్ పారలైజ్ అయిపోవడాలు ఇలాంటివన్నీ గూడా అవుతాయి. లేజర్ తోటి బర్న్స్, పీఆర్‌పీ అయితే అసల ఇష్టం వచ్చినట్టు చేయించుకుంటున్నారు. ఫేస్‌కి అసలేమన్నా పెట్టాలంటేనే 100 ఆలోచించాలి. మన ఫేస్ ఎలా ఉంది? మనకది సరిపోతుందా? అని జెప్పి. అదంతా లేకుండా ఫేస్ మీద ఇంజెక్షన్ అసలు ఏ ధైర్యంతో తీసుకుంటున్నారో నాకర్థం కావట్లేదు. ప్లీజ్ మీరు దయచేసి డాక్టర్‌ని కన్సల్ట్ అయిన తర్వాతే మీకది అవసరమా? లేదా? ఎందుకంటే అది అవసరం లేకుండా తగ్గిపోవచ్చేమో. అసలు మీ కాజ్ వేరే అయ్యుండొచ్చు. లేకపోతే మీకు ఆ ట్రీట్మెంట్ కాకుండా ఇంకొకటి అవసరమేమో. అసలది సంబంధమే లేకుండా చేయించుకోవద్దు.